सद्यो वन्दे तमत्सुदं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणेशाम्बिका यत्पूजितं मया देवा परिपूर्णं ततस्तु मे अनया ध्यानावाहन यथाशक्ति निर्विघ्नं महाभिवृद्धिरस्तु अता रक्षा गणदेवता पूजनं च करिष्ये नीलगंगे नमो अस्तु सर्वेभ्यो यज्ञे च पृथ्वीवनो ये अंतरिक्षेभ्यः सर्वेभ्यो नमः या ईशवो याददानानां पस्पुकुर्वन् या ईशवो याददानानां देवा रक्षा गणदेवताभ्यो नमः लं पृथिवीतत्त्वात्मकेभ्यः गन्धं परिकल्पयामि आकाशतत्त्वात्मकेभ्यः पुष्पं परिकल्पयामि यं वायुस्तत्त्वात्मकेभ्यः धूपं भावयामि लं तेजस्तत्त्वात्मकेभ्यः दीपं भावयामि विष्णुर्वासुदेवो विरक्षतु అందరికీ వెల్కమ్ బ్యాక్ आदित्यादि नवग्रह देवता यथाशक्ति आराधनं करिष्ये ఓం మనం ఒకసారి మనం ఏం పూజ చేస్తున్నాం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం వరల్డ్ వైడ్ ఉన్నటువంటి సనాతన హిందూ ధర్మం ఇండియాలోనే ఫైటింగ్ చేయవలసి వస్తున్నది. ఎందుకు? కారణం ఏంటి? చేస్తున్నామా? ధర్మాన్ని పాటిస్తున్నామా? పూజలు చేస్తున్నామా? అన్నీ చేస్తున్నాం. అయినా సనాతన ధర్మం మెల్లమెల్లగా దానికోసం ఫైటింగ్ చేయవలసి వస్తున్నది. సనాతన ధర్మంలో ఏం కావాలయ్యా? సంతోష్ ఇక్కడ విను. సనాతన ధర్మంలో ఏం కావాలయ్యా? ఏదైతే చేస్తావో అది తెలుసుకొని చెయ్యండి. ఇంతవరకు మనం గణపతి పూజ గౌరీ పూజ చేశాం. మళ్ళా పెద్ద గణపతి ఉండగా ఈ చిన్న గణపతి ఏందయ్యా? దేవాది దేవతలందరూ కూడా ఏ కార్యం చేసినా ఈ గణపతి పూజ చేశాకనే ముందరికి పోయినారు. మీరు ఇంట్లో చక్కినప్పాలు పోసినా చిన్న గౌరమ్మను పెట్టి పసుపు కుంకుమ వేసి గణపతికి ప్రార్థన చేసి ముక్కుట్లో నూనె పోసి చక్కిలాలు గోలిస్తారే ఉన్ననా ఆచారం? ఏ పెళ్లి పనులైనా ఏ పని చేసినా గణపతి అంటే ఇప్పుడు చేసింది నిర్విఘ్న గణపతి. అయ్యా మేము గొప్పనైనటువంటి సంకల్పం చేసుకున్నాం. ఇంతమందిని కూర్చుండి అయ్యప్ప ఆరాధన చేయాలనేటువంటి సంకల్పంతో మీ అయ్యప్ప ఆరాధన అయ్యే వరకు మీ ప్రసాదం మాకు దొరికే వరకు మాకు నువ్వు రక్షగా ఉండు, మా కార్యాలలో ఎలాంటి విఘ్నం కలిగించకు అని ఇంతసేపు ప్రార్థన. ఇప్పుడు చేయబోయేది ఏంది? పూజ నవగ్రహాల పూజ. నవగ్రహాలు అంటే ఏంది? మనం చాలా ఏం చేస్తామంటే చిన్నగా చెప్తాడు, సందర్భం వచ్చింది కనుక సనాతన ధర్మం కాపాడాల్సినటువంటి మన అవసరం మనందరికీ ఉంది. దాని వైశిష్టం తెలుసుకుంటే చాలు. నవగ్రహాల పూజ చేస్తున్నాం, సూర్యుని పూజ చేస్తున్నాం. తండ్రిని తిడుతున్నాం. సూర్యుని పూజ చేసి తండ్రిని తిడితే ప్రయోజనం లేదు. మన యాటిట్యూడ్ సూర్యుడు బాగలేడు అంటే సూర్యుడు పూజ చేయి, కానీ తండ్రిని గౌరవించు. తండ్రిని గౌరవిస్తే నువ్వు పూజ చేయకున్నా పర్వాలేదు. సూర్యుడు మంచి, సూర్యుడే తండ్రి, తల్లి చంద్రుడు. అన్నదమ్ములతో కొట్టాడుకొని కుజుని పూజ చేస్తే ప్రయోజనం లేదు. అన్నదమ్ములందరూ తిట్టినా అన్నదమ్ములతోటే మంచిగా నీ కుజుడు మంచిగా ఉంటాడు అని అర్థం. మేనమావలతో మంచిగా ఉంటే బుధుడు మంచిగా ఉన్నట్టు. సాంప్రదాయం ఆచార వ్యవహారాలన్నీ మంచిగా ఉంటే బృహస్పతి మంచిగా ఉన్నట్టు. శుక్రుడు భార్య గయ్యాలిదైన ఎవరిది తప్పు? ప్రాణనాథుడిది తప్పు. భార్య గయ్యాలిదైతే ఎవరు నా భార్య బాగా తిడుతున్నానయ్యా, చీపిరి పెట్టి కొడుతున్నావయ్యా అంటే నువ్వు పూర్వజన్మలో
అక్కడ ఈఎంఐ బాకీ ఉన్నావు కనుక నీకు చీటీలు పెట్టి కొడుతున్నాడు. అది తెలుసుకుంటే చాలు. శుక్రుడు బాగా, శని అంటే నువ్వు నూనె పోసి అయ్యగారులందరికీ శనివారం కాగానే సర్వతంతో ఇట్లా శనేశ్వరుని గీకేటట్టు పని పెడుతున్నాడు. శని అలా సంతోషించాడు. శని అంటే ఎవరయ్యా? హార్డ్ వర్క్. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళను గౌరవించు. వాళ్ళు ఏదో ఛాయ్కి డబ్బులు అడుగుతున్నారు, నీకు మున్సిపాలిటీ తీరమే కదా అని కొట్లాడే అవసరం లేదు. ఆ పని మనం చేయలేం కదా, వాళ్ళను గౌరవించండి. శని అక్కడ సంతోషిస్తాడు. శ్రమను గుర్తిస్తేనే శని సంతోషిస్తాడు. రావు ఉత్తుత్త మాటలు చెప్పేటువంటి అంతా రావు. సత్యం మాట్లాడే ప్రయత్నం చేయండి, రావు శాంతిస్తాడు. కేతు అంతా కూడా డిటాచ్మెంట్ ఇస్తాడు, వైరాగ్యం ఇస్తాడు. వద్దు వద్దు వద్దు, ఇది మంచి పనైనా చెయ్యాలి అని వస్తుందో అది చేసే చూపించు. ఆ మంచి పని నుంచి డిటాచ్మెంట్ చేస్తూ ఉంటుంది కేతు, దాన్ని అటాచ్మెంట్. ఇది నవగ్రహాల యొక్క తత్వాలు తెలుసుకొని మనం పూజ చేస్తే సనాతన ధర్మం వరల్డ్ వైజ్ అవుతుంది. విశ్వం విష్ణుర్వ శర్కారో, విశ్వం అంటే ప్రపంచం, విష్ణుమూర్తి ప్రపంచానికి దేవుడు. మన ఇండియాలోనో మన అనుభవంలోనో మన ఇంట్లోనే కాదు, వ్యాపకంగా ఉండేటువంటి వాడే విష్ణువు. మరి నవగ్రహాల యొక్క మీ సాధస్థాన్ని మాత్రం ప్రదర్శించండి. ఏ పూజలైనా చేయండి, ఆ పూజ గురించి తెలుసుకొని పూజ చేయండి. మీరు పూజ చేస్తారు, తల్లి ఏం చేస్తారు? ఫస్ట్ అమ్మవారి పూజ చేస్తారు. అమ్మవారి పూజ చేసేటప్పుడు ఏం చేస్తారు? అమ్మవారిగా మీరు తయారైతే అమ్మవారి పూజ తీసుకుంటుంది. అమ్మవారిగా మీరు తయారైతే అమ్మవారి పూజ చేసుకుంటుంది. మీకు ఇంకో విషయం తెలుసా? పోవాలా స్పీడ్ మీద పోమంటే పోతా, నన్ను ఇక్కడ కూర్చుని ఇట్లానే ఉంటాను. 3 చూసేటట్టు అయితే ఏం లేదు, చిన్న విషయాలు. మీకు అనేక ప్రశ్నలలో ఒక ప్రశ్న మీకే కనిపిస్తుంది. కుర్చీలో కూర్చుండి ఒంటరిగా విచారణ చేసినప్పుడు మన హిందూ నేను ఏ దేవుణ్ణి పూజించాలి? మా సంతోషం అప్పుడప్పుడు వచ్చి అడుగుతాడు, అయ్యా నీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఏ దేవుణ్ణి పూజ చేయాలి? కిచెన్లో ఎన్ని డబ్బాలు ఉంటాయి? బియ్యం డబ్బా ఉంటుంది, పప్పు డబ్బా ఉంటుంది, ఉప్పు డబ్బా ఉంటుంది, కారం డబ్బా ఉంటుంది, జీలకర్ర డబ్బా ఉంటుంది, ఆవాల డబ్బా ఉంటుంది. ఉన్నదా? బట్ట అనే పేరు మాత్రం ఒకటి. మన గొప్పతనం మనకు తెలియదు, కానీ 1-2 మాటల్లో చెప్తాను. మన గొప్పతనం దేవుడు ఎలా ఉన్నాడో, గ్రహాలు ఎలా ఉన్నాయో, అంతరిక్షంలో ఉన్న గ్రహాలు ఎలా ఉన్నాయో మన ఋషులు మనకు రాసి దేవుడు మనంగానే మారుతాడు. సహస్రారంలో ఏ దేవుడు ఉన్నాడయ్యా? సహస్రారంలో మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, గోధుమ పిండి దాడిపాం పూరీలకు లేదా చపాతీ చేయడానికి. ఒక చపాతీ చేయాలంటే ఎంత తీసుకుంటావు? అందులోంచి కొద్దిగా తీసుకుంటావు. అలానే ఓంకారం అనేటువంటి మంత్రం అమ్మవారిని కూర్చుని పెడతావా? నీ సాధనతోటి నీకు కావలసిన, నీకు ఏ ఆయుధం కావాలో, పెసరపప్పు టమాటా చేస్తా అనుకుంటే ఇంకొక డబ్బా తీస్తే కుదురుతుందా? ఏది కావాలో ఆ డబ్బాను ఓపెన్ చేసి గిన్నెలో పోస్తే అది మనం తినగలుగుతాం. అలానే మూలాధార చక్రంలో సూక్ష్మమైనటువంటి పిండి ముద్దలో అప్సమేదో మహాప్రమేదంత విశ్వమసి అధిదేవతా సత్యదేవతా సహిత చంద్రగ్రహమాపాయాం స్థాపయాం పూజయామి అగ్నిర్మోద్భాయం అపాకం ప్రేతాన్ శివనా పృథివీ భవారుక్షరా నివేదనే యచ్ఛాన సర్వప్రదా క్షేత్రపదినావైకం విదేనే వజయామతే గామశ్వమోదయిత్వాసన ప్రలాదృశే ఆదియోదా ప్రతిదేవతా సహిత కుజగ్రహాయ నమః ఓం దిశ్యాగ్నే ప్రజాగ్నే నమిష్టా భూతే రామయం చ పునఃక్రమస్తత్వాగ్నే విష్ణుచక్రమే ధరేదాని దేవద సమూఢ పద్మభాగం సురే సహస్ర శీర్ష
మనం జన్మపత్రిక రాసినప్పుడు ఏం రాస్తాం? జననీ జన్మ సౌఖ్యాన వర్ధనీ కుల సంపద పదవీ పూర్వ పుణ్యాన లిఖ్యతే జన్మపత్రిక. జన్మపత్రిక రాసేది తెలుసు కదా, మీకు రాయాలి కదా. ఎందుకు ఎందుకు అది ఏం చెప్తుంది జన్మపత్రిక? ఆ సంతోషం వచ్చాయి, నాకు డేట్ టైం లేదు, చెప్పు చెప్పు అంటే చెప్పలేదు. జన్మపత్రిక రాసి వెంటనే చెప్పాల్సింది. మరి ఎందుకయ్యా జన్మపత్రికని ఎందుకు చూడాలి? ఎందుకు? నేను ఎప్పుడైనా జ్యోతిష్యం దగ్గరికి పోయినారా? అడిగారా? నేను నాకు చెప్పాలి జన్మపత్రిక తీసుకురా అంటారు కదా. జన్మపత్రిక అంటే ప్రీవియస్ లైఫ్ యొక్క ప్రోగ్రెస్ కార్డ్. ఏ సెక్షన, బి సెక్షన, సి సెక్షన, డి సెక్షన అని ప్రిన్సిపల్ అనే బ్రహ్మ మనకు చేతికి చేసి పంపిస్తుంది. ఇదే దాన్ని మనం ఏ సెక్షన్ అయితే ఏ సెక్షన్ పిల్లలతోటి హుషారుగా ఉంటారు, బి సెక్షన్ అయితే ఇంకా కొద్దిగా తక్కువ, సి సెక్షన్ అయితే ఇంకా తక్కువ, డి సెక్షన్ అయితే ఇది తెలుసుకున్నాం అనుకో. ఇది తెలుసుకున్నాక ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనస్సు పోటీ పడతామా, పరిగెత్తుతామా? భగవంతుని అనుగ్రహం. గ్రహాలిష్టే సంప్రాప్తే గ్రహ పూజాంజకారే గ్రహాధ్యానం ప్రవక్ష్యామి సర్వపీడోపశాంతయే. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. ఉత్తరే శుభకర్మణి. వీళ్ళకే జరుగుతున్నామని అనుకోకండి. పూర్వోక్తైవం గ్రహ గుణ విశేష నిష్ఠాయాం అది కదా. పూర్వోక్తైవం గ్రహ గుణ విశేష నిష్ఠాయాం సుపదితో పూర్వ సంకల్పిత ప్రకల్పానం సమర్పయామి. పాదాలయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖకమలే ఆచమనీయం సమర్పయామి. ముఖకమలే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానో ఆపో ఇష్టామయో స్నాన ఊర్జేదు ఆపో ఓం ఓం ఆపేన ఉసతీరివ మాదర తత్కారంగమావో చక్రారదాపో నిదాదన. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధాత్మయం సమర్పయామి. ఓం ఆప్యాయ సమేదేవి సదస్సో వంశియో భవావాదస్య సంగతే మధురత్నముతో
ह्रीं स्वाहा श्री महागणपतिं दर्पयामि ओम गणपतिं दर्पयामि ओम ह्रीं ह्रीं ऐं स्वाहा श्री महागणपतिं दर्पयामि ओम ह्रीं ह्रीं क्लीं ओम स्वाहा स्वाहा श्री महागणपतिं ओम ह्रीं ह्रीं क्लीं ओम स्वाहा श्री महागणपतिं ह्रीं ह्रीं क्लीं दम बालपति पत्तों इन पत्तों ओम ह्रीं ह्रीं क्लीं रम स्वाहा श्री महागणपतिं ह्रीं ह्रीं क्लीं दम स्वाहा श्री महागणपतिं ह्रीं ह्रीं क्लीं सम स्वाहा श्री महागणपतिं ह्रीं क्लीं अर्वं स्वाहा श्री महागणपतिं ह्रीं ह्रीं क्लीं ऐं स्वाहा श्री महागणपतिं ह्रीं ह्रीं क्लीं वं स्वाहा श्री महागणपतिं ह्रीं ह्रीं क्लीं शं स्वाहा श्री महागणपतिं ह्रीं ह्रीं क्लीं ओम स्वाहा श्री महागणपतिं ह्रीं ह्रीं क्लीं शं स्वाहा ओम ह्रीं ह्रीं क्लीं दं स्वाहा श्री महागणपतिं ह्रीं ह्रीं क्लीं दं स्वाहा श्री महागणपतिं ह्रीं ह्रीं क्लीं वं स्वाहा श्री महागणपतिं ह्रीं ह्रीं क्लीं शं स्वाहा ह्रीं क्लीं ओम स्वाहा श्री महागणपतिं ओम स्वाहा श्री महागणपतिं ह्रीं ह्रीं क्लीं